నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సత్యనారాయణపురం నూతన పోలీస్ స్టేషన్ ని ప్రారంభించిన హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా. ఏపీలో జిమ్ ఉన్న తొలి పోలీస్ స్టేషన్ ఇదేనని వెల్లడి. గంజాయి రవాణాను అరికట్టగలిగామని వ్యాఖ్య. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఇలక్కియా బాధ్యతల స్వీకరణ. ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయటం గర్వంగా, మంచి అవకాశంగా భావిస్తున్నట్లు వెల్లడి. ఏపీ హస్తకళల సంస్థ చైర్మన్ గా పసుపులేటి హరిప్రసాద్ పదవి బాధ్యతల స్వీకరణ. తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన బాధ్యతకు వన్నె తెచ్చేలాగా వ్యవహరిస్తానని ఉద్ఘాటన. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 117 అర్జీలు నాణ్యతతో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించిన కలెక్టర్ లక్ష్మీషా. మోడల్ పోలీస్ స్టేషన్ గా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ కి రికార్డు ఉందని, ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్ కి వచ్చిన అనుభూతి కలిగిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఏపీలో ఇటీవల గంజాయి రవాణా చాలా వరకు తగ్గిందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు లేవు, హౌస్ అరెస్టులు లేవని స్పష్టం చేశారు. విజయవాడలో నూతనంగా నిర్మించిన సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ ని హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, సిపి రాజశేఖర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. మోడల్ పోలీస్ స్టేషన్ గా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ కి రికార్డు ఉందని ఉద్ఘాటించారు. ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్ కి వచ్చిన అనుభూతి కలిగిందని చెప్పారు. 320 గజాల స్థలంలో 2 కోట్లతో నిర్మాణం చేశామని అన్నారు. ఏపీలో జిమ్ ఉన్న తొలి పోలీస్ స్టేషన్ ఇదేనని చెప్పారు. మహిళలు, పిల్లలకు సౌకర్యంగా ఉండేలాగా నిర్మాణం చేశామని వెల్లడించారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 200 కెమెరాలు పెట్టామని తెలిపారు. రౌడీ షీటర్ల కదలికలపై దృష్టి పెట్టి వారి ఫేక్ రికగ్నైజ్డ్ పెట్టామని అన్నారు. సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తుల్ని అరెస్టు చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు నేరస్తులను అరెస్టు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఏపీ వ్యాప్తంగా 1,00,000 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఏపీలో ఇటీవల గంజాయి రవాణా చాలా వరకు తగ్గిందని అన్నారు. అలాగే ఒరిస్సా నుంచి కొంత రవాణా అవుతుందని, ఇది అరికడతామని అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా డేలో పోలీసులు భాగస్వామ్యం అవుతారని తెలిపారు. ప్రతి జిల్లాలో 5,000 మంది పోలీసులతో యోగాంధ్రలో పాల్గొంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. చేసిన మన డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారికి, అదేవిధంగా నిత్యం ట్రాఫిక్కి సంబంధించి కానీ, లా అండ్ ఆర్డర్కి సంబంధించింది కానీ అన్ని విషయాలని కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో, అదేవిధంగా టెక్నాలజీని అడాప్ట్ చేయడంలో కూడా రాష్ట్రంలోనే ముందుండే మా సిపి గారు రాజశేఖర్ బాబు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు అన్న ఎంపీ గారు చిన్ని గారికి, అదేవిధంగా అన్న ఎమ్మెల్యే గారు బోండా ఉమా గారికి, అదేవిధంగా పెద్దలు మన డీసీపీ కేవీసీ సరిత గారికి, డీసీపీ క్రైమ్ తిరుమలేశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా డీసీపీ సిఎస్డబ్ల్యూ ఉదయరాణి గారికి, డీసీపీ ట్రాఫిక్ కృష్ణమూర్తి నాయుడు గారు, డీసీపీ ప్రసాద్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎస్పెషల్లీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేయడమే కాకుండా ఒక మోడల్ పోలీస్ స్టేషన్ని, నాకు తెలిసి రాష్ట్రంలో ఇది ఫస్ట్ పోలీస్ స్టేషన్ అన్నమాట. అంటే మోడల్ పోలీస్ స్టేషన్స్ చాలా కట్టున్నారు, కానీ అన్నిటికీ మించి చాలా అంటే లోపలికి రాగానే ఏదో పోలీస్ స్టేషన్కి వచ్చాము, మనకి సాధారణంగా ఒక ఫీల్ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళేసరికి హాస్పిటల్ వాతావరణానికి సగం జబ్బులు ఇంకా ఎక్కువ అవుతాయి. మనకి పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి, కొన్ని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేసరికి మనకున్న బాధ ఇంకొంచెం రెట్టింపు అయ్యే పరిస్థితి ఉంటుంది, ఆ అట్మాస్ఫియర్ బట్టో లేకపోతే అక్కడున్న సర్కమ్స్టెన్సెస్ బట్టో. కానీ ఇక్కడికి వచ్చేసరికి నాకు ఒక కార్పొరేట్ ఆఫీస్లోకి వచ్చినంత ఫీలింగ్ కలిగింది. దట్స్ వై నేను అంత అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు ఒక పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి ముందు ఒక రిసెప్షను, తర్వాత ఒక
SHO రూము, తర్వాత ఒక జైల్లో సంబంధించిన అన్నీ కనిపిస్తుంటాయి రికార్డ్స్తో. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎవ్రీ టైప్లో అంటే అక్కడే ఏఎస్ఐ కూర్చుంటాడు, అక్కడే హెచ్సి కూర్చుంటాడు, అక్కడే కానిస్టేబుల్ కూర్చుంటారు. ఇవన్నీ జరిగే పరిస్థితి నుంచి ఈరోజు సపరేట్గా దీనికి ఈ బిల్డింగ్లో హార్డ్లీ నేను ఇప్పుడే చూస్తున్నా 320 గజాల్లో దగ్గర 2,50,00,000 రూపాయలు పెట్టి ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్, బ్యూటిఫుల్ పోలీస్ స్టేషన్ కట్టారు. ఇందులో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆఖరికి హెడ్ కానిస్టేబుల్కి కూడా ఒక రూము, ఏఎస్ఐకి ఒక రూమ్, ఎస్ఐకి ఒక రూమ్, సిఐకి ఒక రూమ్, ఏఎస్పీకి కూడా ఒక రూమ్, ఏసీపీకి కూడా ఒక రూమ్ కూడా అలాట్ చేసి ముందుగానే అంటే ఫర్దర్గా మనకు ఎక్స్పాండ్ చేస్తామేమో అని ముందుగానే ఊహించి ఒక రూమ్ ఏర్పాటు చేయడం. వీటన్నిటికీ మించి దిస్ ఈజ్ ద ఫస్ట్ పోలీస్ స్టేషన్ హ్యావింగ్ జిమ్. అంటే ఒక శారీరక వ్యాయామం కూడా ఎప్పుడంటే పోలీసులకి మెంటల్ ప్రెషర్ అంటుంటుందో. లేటెస్ట్ టెక్నాలజీ పోలీస్ స్టేషను సింగనగర్లో పోలీస్ స్టేషన్కి 2 కూడా అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు శంకుస్థాపన 2018లో శంకుస్థాపన చేసాం. తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ బిల్డింగు కంప్లీట్ కాలేదు. ఇవాళ మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక అన్ని రకాలుగా అత్యాధునికమైన టెక్నాలజీని అనుసంధానం చేస్తూ ఈరోజు సిపి గారు రాజశేఖర్ బాబు గారు కానీ, అలాగే హోమ్ మినిస్టరు అనిత్ గారు కానీ, అలాగే పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు, డీజీపీ గుప్తా గారు వీళ్ళందరూ దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టబట్టి ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదట అత్యాధునిక వసతులతో అన్ని ఫెసిలిటీస్ ఒక ఐటీ కంపెనీకి ఏ విధంగా వెళ్తే ఎలా ఉంటుందో, ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు కానీ, కంప్లైంట్లు తీసుకునే విధానంలో కానీ జవాబుదారితనంగా ఇక్కడ అన్ని వ్యవస్థలు, ల్యాప్టాప్లు పెట్టారు, రెస్ట్ రూమ్లు పెట్టారు, ఉమెన్ రెస్ట్ రూమ్లు పెట్టారు, మేల్ రెస్ట్ రూమ్లు, డైనింగ్ రూమ్స్, జిమ్ము, యోగా రూము, అలాగే ఏసీపీ గారికి కానీ, సిపి గారికి కానీ, ఎస్ఐ గారికి కానీ అందరికి కూడా సపరేట్ రూములు పెట్టి అత్యాధునికంగా పూర్తిగా సీసీటీవీ కెమెరాల మానిటరింగ్లో, డ్రోన్ కెమెరాల మానిటరింగ్లో ఇంత ఫెసిలిటీస్తో ఆంధ్రప్రదేశ్లో ఏ పోలీస్ స్టేషన్ ఉండదు నాకు తెలిసి. మళ్ళా ఇదే విధంగా ఇందా డీజీపీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ సీఎం గారితో మాట్లాడి అదనపు నిధులు తీసుకొనైనా సరే అన్ని పోలీస్ స్టేషన్లు ఈ మోడల్ పోలీస్ స్టేషన్ లాగా విశేషంగా కృషి చేస్తున్న మా కమిషనర్ రాజశేఖర్ బాబు గారికి, మిగతా పోలీస్ అధికారులకి, అందరికన్నా ముఖ్యంగా ఈ సీసీ కెమెరాలు కానీ ఈ మోడర్నైజేషన్లో సహకరిస్తున్న దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇవాళ చూస్తే ఎన్టీఆర్ జిల్లా ఒక ఆదర్శ జిల్లాగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ ముందుకు తీసుకువస్తున్నందుకు హోమ్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే మొన్నే చూసాం జగ్గైపేటలో నియోజకవర్గం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో జరిగింది. నందిగామ ఆల్మోస్ట్ 80% సీసీ కెమెరాల వర్క్ పూర్తయింది. దీనికి ఎంతోమంది దాతలు సహకరించారు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీదే ఆధారపడకుండా తమ సొంత డబ్బులు ఇచ్చి ముందుకు రావాలని దాతలందరినీ కోరుకుంటున్నాం. త్వరలో మా హోంమంత్రి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ప్రతి పోలీస్ స్టేషన్ మోడర్నైజేషన్గా చూద్దామని మా అందరి ఆశ. తప్పకుండా ఈ 2-3 సంవత్సరాల్లో ఆశ నెరవేరబోతుంది. ఇక్కడ పోలీస్ స్టేషన్ చూస్తే మా కమిషనర్ గారు హైదరాబాద్లో వెళ్ళి ఏదో సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ చూసి వచ్చినట్టున్నారు. ఎక్కడైతే అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఒక మెడిటేషన్ రూమ్, ఒక మీడియా రూమ్, ఒక రెస్ట్ రూమ్, ఒక డైనింగ్ రూమ్, ఇవన్నీ అంతేకాకుండా ఒక జిమ్ అట్లా. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఇలఖ్య బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయడం గర్వంగా ఉందని, మంచి అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి నేరుగా తీసుకుని రావచ్చని, లేదా అధికారిక ఫోన్ నెంబర్కు మెసేజ్ చేయవచ్చని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తామని అన్నారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్లోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ఇలఖ్య జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అధికారులు ఆమెకు పుష్పగుచ్చాలు, మొక్కల కుండీలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అని, ఈరోజు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించానని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయడం గర్వంగాను, తనకి ఒక మంచి అవకాశంగాను భావిస్తున్నట్లు తెలియజేశారు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయడం నాకు మంచి ఆపర్చునిటీ అని
భావిస్తున్నాను. నేను ఆల్రెడీ 2 సంవత్సరం కాకినాడ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేశాను. దానికి ముందు సబ్ కలెక్టర్గా రాజమండ్రిలో పనిచేశాను. తర్వాత మెటర్నిటీ లీవ్లో వెళ్ళాను. సో ఒక చిన్న పాప ఉంది. ఇప్పుడు ఫస్ట్ డే ఆఫీస్కి వస్తున్నాను. కొంచెం ఓవర్వెల్మ్డ్గా ఫీల్ అవుతున్నాను. కానీ ఎన్టీఆర్ జిల్లాలో ఆఫీసర్స్ అందరూ కూడా మంచిగా పనిచేస్తారు నాకు తెలుసు. దాని విధంగా నేను కూడా ఈ ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా మంచిగా పనిచేస్తాను. ఇంకా ఏ సమస్య ఉంటే కూడా ప్రజలు కూడా నా దగ్గర డైరెక్ట్గా రావచ్చు, నా ఆఫీస్కి డైరెక్ట్గా రావచ్చు. మీకు వెయిటింగ్ కానీ జాయింట్ కలెక్టర్ని కలవడానికి వీలవ్వదు అలాంటి మాట ఎవరి నుంచి మీకు రాదు. సో ఎటువంటి సమస్య ఉంటే నా దగ్గర డైరెక్ట్గా రావచ్చు, లేకపోతే జాయింట్ కలెక్టర్ అఫీషియల్ నంబర్కి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ పెట్టవచ్చు. మీ ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి నేను 100% ట్రై చేస్తాను. ఇంకా గవర్నమెంట్ ప్రయారిటీ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మంచి రూపంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. మనసు శరీర సంబంధాన్ని మెరుగ్గా అనుసంధానించి జీవన నాణ్యతకు, శ్రేయస్సుకు ఉపయోగపడే సరళ యోగా అభ్యాసనానికి రోజులో తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా సమాజంలోని ప్రతి వర్గానికి యోగా విశిష్టతను వివరించి ఆయా వర్గాల ప్రజలు జీవితాంతం యోగాసనాలను ఆచరించి ఆనందంగా జీవించేలాగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర మాసోత్సవాలను నిర్వహిస్తుందని వివరించారు. మనసు శరీర సంబంధాన్ని మెరుగ్గా అనుసంధానించి జీవన నాణ్యతకు, శ్రేయస్సుకు ఉపయోగపడే సరళ యోగా అభ్యాసనానికి రోజులో తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. యోగాంధ్ర 2025 మాసోత్సవాల సందర్భంగా సోమవారం విజయవాడలోని BRTS యోగా స్ట్రీట్ నందు జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల థీమ్ యోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, హెచ్ఎం, వివిధ శాఖల అధికారులు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులు ఉదయం విధులకి ఉపక్రమించే ముందు వీలునంత సమయాన్ని యోగాకు కేటాయించాలని, దీనివలన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం చేకూరి ఉత్సాహంగా పనిచేయగలుగుతామని తెలియజేశారు. ఎంతో కష్టపడి రోజు ఉదయం వెళ్ళేసి పనిని ధ్యానం లాగా చేస్తుంటారు. సో దాంతో భాగంగా ఏదైతే యోగా ప్రోటోకాల్, ఈ కామన్ యోగా ప్రోటోకాల్ ఉందో, సో దీన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీరు చేసే పనిలో ప్రొడక్టివిటీ వస్తుంది. అలాగే మీరు ఒత్తిడి లేకుండా పనిచేయడానికి దోహదపడుతుందని ప్రతిరోజు ఒక్కొక్క గ్రూప్ని పిలిపించి పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు విఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర గారి ఆధ్వర్యంలో విఎంసీ స్టాఫ్, అలాగే మీకు తెలిసే ఉంది BRTS రోడ్లో ప్రతిరోజు యోగా జరుగుతూ ఉంటుంది. ఇది యోగా స్ట్రీట్గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి ఇది 13వ రోజు. ఇంకా జూన్ 21 తారీఖు వరకు ఇక్కడ యోగా జరుగుతుంది. అదే తర్వాత కూడా జరుగుతుంది. పబ్లిక్ కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు. లేబర్ కార్మికులకి ఇది ఉంది కాబట్టి, థీమ్ ఉంది కాబట్టి, సో ఇప్పుడే కమిషనర్ అడుగుతున్నారు మన డ్రైవర్స్ వీళ్ళందరినీ, వెహికల్ ఆపరేటర్స్ తీసుకొస్తామని. సో వాళ్ళ కోసం మీరు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు పాల్గొని, అంటే ఇక్కడ చేసేది ఒక ట్రైనింగ్ లాగా ఇది. ఎందుకంటే ఈ 45 నిమిషాలు మీరు చేసిన ఏదే ఉన్నాయో యోగా ప్రోటోకాల్స్, ఇవి చిన్న సింపుల్వి ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ ప్రకారంగా చేయాలి అని ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఇక్కడ నేర్పిస్తారు. ఇదైన తర్వాత మీరు ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు, వర్క్ షెడ్లో చేసుకోవచ్చు. మీరు ఎక్కడ ఉన్నా ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట లేదా మ్యాక్సిమం 45 నిమిషాలు దీన్ని తీసుకొని చేసుకుంటే ప్రతిరోజు. ఈరోజు మన BMC శానిటరీ వర్కర్స్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. దయచేసి అందరూ కూడా మీరు ఒక అలవాటుగా మార్చుకోండి. మీరందరూ అర్లీగా లేకడం పెద్ద విషయం కాదు. అంటే మీరు బై డిఫాల్ట్ మీ వర్క్ ప్రొఫైల్ అలా ఉంది కాబట్టి మార్నింగ్ లేచేస్తారు, అయిన తర్వాత పని ఉంటుంది. తర్వాత మీకు ఎప్పుడు టైం అవుతుందో ఖచ్చితంగా అప్పుడైనా అట్లీస్ట్ మీరు యోగా నేర్చుకోవడానికి మంచి ఆలోచనతో ఈ కామన్ యోగా ప్రోటోకాల్ ఇక్కడ నేర్పించిందంతా కూడా ఏదో చాలా హై లెవెల్ యోగా కాదు, జస్ట్ మీడియంగా అందరూ కూడా నేర్చుకునేంత అవకాశం ఉంది. కాబట్టి ఆల్ శానిటేషన్ ఎంప్లాయీస్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఒక భాగంగా చేసుకుని మీరు కాకుండా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న పిల్లలకి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీన్ని అలవాటు చేయాలని కోరుతూ ఈరోజు ఇక్కడ మన యోగా స్ట్రీట్లో BRTS రోడ్లో వచ్చిన అందరు ఎంప్లాయీస్కి, అసోసియేషన్స్కి ధన్యవాదాలు. ప్రత్యేకంగా కలెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ప్రతిరోజు మనకి ఇక్కడ BRTS రోడ్లో
డిఫరెంట్ దీంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్మెంట్కి సార్ డైరెక్షన్స్ వరకు చాలా వరకు బాగా చేస్తున్నాము. ఇంకా బాగా చేయాలి. ఇంకా స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతున్నాం. వెళ్తూ పెరగాలి తప్ప తగ్గడానికి లేదు. కాబట్టి అందరూ కూడా June 21st మనం తయారవుతున్నాము. యోగా తెలియదు అని ఎవరు అనకూడదు. అంటారు VMCలో ఎంప్లాయీస్ కు తెలియాలి, పబ్లిక్ కూడా తెలియాలి. కాబట్టి రేషన్ తీసుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాలు పనిచేస్తాయని తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకి వారి ఇంటికి రేషన్ పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 63 మరియు 61 డివిజన్లో కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపులను ఆదివారం ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించి లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడారు. గత వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర పనులు ఉన్నవారిని ఎండలో నిలబెట్టి రేషన్ ఇచ్చిన పరిస్థితులు చోటు చేసుకున్నాయని విమర్శించారు. ప్రజల సమస్యని గుర్తించిన కూటమి ప్రభుత్వం ఇకపై రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ రేషన్ డిపోల్లో ప్రజలకి సౌకర్యార్థం మరి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రేషన్ స్టోర్స్లోనే ప్రజలకి వాళ్ళకు అనువుగా ఉన్నటువంటి సమయంలో రేషన్ తీసుకునే దానికి ఇవాళ డిపో వ్యవస్థని మళ్ళా పునరుద్ధరించడం జరిగింది. గత ప్రభుత్వం కమిషన్ల కోసం, అలాగే డిపోల కోసం వెహికల్లో కమిషన్లు తీసుకొని మరి ఇష్టారీతిన వాళ్ళు వ్యవస్థని నిర్వీర్యం చేశారు. రోడ్ల మీద బళ్ళు పెట్టి ఆడవాళ్ళందరినీ అక్కడ రమ్మంటాం, ఎవరో ఇంటి ముందు పెడతాం, మరి వాళ్ళు కూడా పనులకు వెళ్ళే సమయంలో లేరని చెప్పి బియ్యం ఎగ్గొడతాం. అట్లాగే అనేక అవకతవకలు, అనేక అక్రమాలు జరిగినాయి గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చినాక మనకి పూర్వం నుంచి ఉన్నటువంటి పద్ధతి రేషన్ డిపోల్లో రేషన్ తీసుకోవడం అనేది, పనులకు వెళ్ళిపోయినా లేదంటే సెలవులైనా ప్రతి ఒక్కరికి రేషన్ అందించే లక్ష్యంతో ఇవాళ ఈ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. ఇది ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా రేషన్ డీలర్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చిన్నటువంటి కుటుంబాలు ఈ రేషన్ డిపో మీద బతికే వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తీసుకునే ప్రజలు కూడా. ఇవాళ కందిపప్పు, మంచి నూనె కూడా త్వరలో ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ బియ్యం ఇస్తున్నాము, బియ్యంతో పాటు పంచదార ఇస్తున్నాం. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో కందిపప్పు, పామాయిలు, నిత్యావసర సరుకుల్లో మరి గోధుమ పిండి కానీ ఇవన్నీ కూడా త్వరలోనే రాబోతూ ఉన్నాయి. మళ్ళీ పాత పద్ధతిలో ఏ విధంగా అయితే ప్రజలకి మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి సరుకులు సబ్సిడీ ధరలకు ఇచ్చామో అన్ని స్టోర్స్లో కూడా ఈ కార్యక్రమం పెడతాం. ఇవాళ June 1వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమం చేయటం సంతోషంగా ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో 61వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరి కానీ, ప్రధాన కార్యదర్శి అమ్మారావు, ఇన్ఛార్జి పెప్సీ, అలాగే మా కార్పొరేటర్ అభ్యర్థినిగా పోటీ చేసిన మా సోదరి దాసరి ఉదయశ్రీ, అలాగే మా మాజీ డివిజన్ పార్టీ అధ్యక్షుడు, అలాగే నగర నాయకుడు, బీసీసీఎల్ నాయకుడు, అలాగే దాసరి కనకారావు, దుర్గాప్రసాద్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం చేయటం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో అంతరించిపోతున్న హస్తకళల నైపుణ్యాలకి మరల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించేందుకు తాను సాయశక్తులా కృషి చేస్తానని ఏపీ హస్తకళల చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. హస్తకళాకారులు తయారు చేసిన వస్తువులు మార్కెటింగ్ చేసి వారికి అధిక ఆదాయం వచ్చేలాగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల సంస్థ చైర్మన్ గా పసుపులేటి హరిప్రసాద్ సోమవారం తన పదవి బాధ్యతల్ని స్వీకరించారు. విజయవాడ గాంధీనగర్లోని లేపాక్షి ఎంపోరియంలో జరిగిన కార్యక్రమంలో
ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, ఉద్యోగులు హరిప్రసాద్ ని పుష్పగుచ్చాలు అందజేసి శాల్వాలు కప్పి అభినందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ పదవిని తాను స్వీకరిస్తున్నట్లు తెలియజేశారు. హస్తకళల అభివృద్ధికి కృషి చేస్తానని, రాష్ట్రంలోని కళాకారుల నైపుణ్యాన్ని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలాగా చూడటమే తన లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఇచ్చిన బాధ్యతకు వన్నె తెచ్చే విధంగా పనిచేస్తానని హరిప్రసాద్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ సార్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఈ హస్తకళ కార్పొరేషన్ చైర్మన్కు వన్నె తెచ్చే విధంగా హస్త కళాకారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళను కాపాడుతూ, వాళ్ళ కళను ప్రమోట్ చేస్తూ, వాళ్ళ కళలకు ప్రాఫిటబుల్గా ఆర్గనైజేషన్ ఉంటూ, ఆ ఫలాలు ఏదైతే వాళ్ళు కష్టపడి పనిచేసి తయారు చేస్తున్న వాటిలో ఫలాలను వాళ్ళకు అందే విధంగా ముందుకు తీసుకువెళ్తూ ఆర్గనైజేషన్ని ముందుకు నడిపించే విధంగా పవన్ కళ్యాణ్ సార్ ఆదేశాల మేరకు ఈ యొక్క చైర్మన్ బాధ్యతలు స్వీకరించి పనిచేస్తానని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ హస్తకళ ఆర్గనైజేషన్ని, కార్పొరేషన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పెషల్గా తీసుకోవడం జరిగింది. ఆయన మొదటి నుంచి కళాకారుల అంటే కళలు అంతరించిపోతున్న పరిస్థితి వచ్చింది. అటువంటిది ఈ కళాకారులను కాపాడుతూ, ఆ కళాకారులు చేసే వస్తువులను ప్రమోట్ చేస్తూ, ఆ కళాకారుల్ని ప్రాఫిటబుల్గా చేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క హస్తకళ చైర్మన్ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి అయితేమి, అమిత్ షా గారికి అయితేమి, సెంట్రల్ మినిస్టర్కి ఎవరికైనా కూడా ఈ యొక్క కళాకారులు చేసిన చెక్క బొమ్మల్ని గిఫ్ట్గా ఇస్తున్నారు. దట్ ఈస్ అంటే ఆయన అనుకున్నది చేస్తారు. ఈ కళలను కాపాడుతూ, మన కళలు ఎటువంటివంటే ఒక అగ్గిపెట్టెలో చీరను నేసిన చేనేతల కారులు ఉన్న మన రాష్ట్రం. ఇక్కడ ఆర్లగడ్డలో అద్భుతమైన మహాబలిపురంకి ఈక్వల్గా తయారు చేసే రాతి శిల్ప కళాకారులు ఉన్నారు. అలాగే చిత్తూరు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కి 117 అర్జీలు వచ్చాయని, అర్జీలను సత్వరమే పరిష్కరించడం ఎంత ప్రాధాన్యమో నాణ్యతతో పరిష్కరించడం అంతకంటే ముఖ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి PGRS కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలఖ్యా, DRDA PD ANV నాంచార్రావు, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి జి. జ్యోతితో కలిసి ప్రజల నుంచి అర్జీల్ని స్వీకరించారు. కార్యక్రమంలో మొత్తం 117 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూ సేవలకు సంబంధించి 40 అర్జీలు, పోలీస్ శాఖకు 16, మున్సిపల్ పట్టణాభివృద్ధికి 15 అర్జీలు వచ్చాయి. పౌర సరఫరాలు, పంచాయతీరాజ్ విభాగాలకు సంబంధించి 7 చొప్పున అర్జీలు రాగా బీసీ కార్పొరేషన్ కి 5 అర్జీలు వచ్చాయి. APSRTC విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, గృహ నిర్మాణం, మార్కెటింగ్ సర్వే విభాగాలకి 3 చొప్పున అర్జీలు వచ్చాయి. APCPDCL సహకారం, ఆరోగ్యం, ఇరిగేషన్ శాఖలకు 2 చొప్పున అర్జీలు రాగా DRDA ఉపాధి కల్పన, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, రవాణా శాఖకు 1 అర్జీ వచ్చింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు. విజయవాడ నగరంలోని కొద్ది రోజుల తర్వాత మళ్లీ కిడ్నాప్ల పర్వం ప్రారంభమైందని సిపిఎం జిల్లా నాయకులు దోనేపూడి కాసినాథ్, సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. శ్రీశ్రీ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజాస్వామ్యయుతంగా పాలన చేస్తాం, పారదర్శకంగా పాలనను అందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ పర్వానికి తెరతీశారని ఆరోపించారు. శ్రీశ్రీ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యయుతంగా పాలన చేస్తాం, పారదర్శకంగా పాలనను అందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ పర్వానికి తెరతీశారని ఆరోపించారు. శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ గా ఉన్న శ్రీనివాస్ ని తన అనుచరులతో కలిసి కారులో తీసుకుని వెళ్లి 2 రోజులు నిర్బంధించి తాము చేయమన్నట్లు చేయాలని బెదిరించినట్లు చెప్పారు.
శాతవాహన కళాశాల సొసైటీ వ్యవహారంలో తాము చెప్పినట్లు చేయాలి, లేకపోతే అమలు చేసేలాగా చేస్తామని తాము అధికారంలో ఉన్నామని చెప్పారని అన్నారు. కబ్జాలు చేసే వ్యక్తికి సీట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. న్యాయ సాధనం పరిధిలో ఉన్న సొసైటీ అంశాన్ని కిడ్నాప్ చేయించి బెదిరించడం న్యాయస్థాన ధిక్కరణమే అవుతుందని చెప్పారు. ప్రభుత్వం శాతవాహన కళాశాలని స్వాధీనం చేసుకుని జూనియర్ డిగ్రీ కళాశాలలుగా నడపాలని డిమాండ్ చేశారు. నగరంలో మళ్ళీ కొద్ది కాలం తర్వాత కిడ్నాపుల పర్వం మొదలైంది. ప్రజాస్వామ్యయుతంగా అత్యంత ప్రజాస్వామికంగా నడుపుతాం. ప్రభుత్వాన్ని, పాలనని పారదర్శకంగా వ్యవహరిస్తామని చెప్పేటువంటి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ పర్వానికి తెరదీశాడు. ఈ కిడ్నాప్ పర్వం ఒక విద్యావేత్తని, శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారిని వాళ్ళ అనుచరులతో కలిసి కారులో తీసుకెళ్ళి 2 రోజులు నిర్బంధించిన తర్వాత వాళ్ళకు కావాల్సిన పని పూర్తి చేయించుకునేటువంటి దానికి ప్రయత్నం చేసి, మేము అధికారంలో ఉన్నాం, మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే జరగాలి, ఇది శ్రీనివాస్ గారి మాటల్లో వచ్చినటువంటిది పత్రికల్లో, మేమేం చెబితే అది జరగాలి, మేమేం చెబితే అది చెయ్యాలి. ఆ సొసైటీ వ్యవహారంలో, శాతవాహన కాలేజీ సొసైటీ వ్యవహారంలో మేము చెప్తూ ఉన్నటువంటిది అమలు జరగాలి. అమలు జరపకపోతే జరిపేటట్టుగా చేస్తాం. కామినేని శరత్, కామినేని సంపత్ ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన ప్రముఖ కంటి ఆసుపత్రి శంకర్ నేత్రాలయ సహకారంతో గుణతల కమ్మ విద్యార్థి సహాయ సంఘం వసతి గృహంలో ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరాన్ని ప్రారంభించారు. కంటి సమస్యలతో ఉన్న వారికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా శస్త్ర చికిత్స నిర్వహించి, అవసరమైన వారికి మందుల్ని, కళ్లద్దాలు ఇవ్వనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. చెన్నైకు చెందిన ప్రముఖ నేత్ర వైద్య సంస్థ శంకర్ నేత్రాలయ నేతృత్వంలో కామినేని శరత్ మరియు కామినేని సంపత్ ఆధ్వర్యంలో గుణతల కమ్మ విద్యార్థి సహాయ సంఘం వసతి గృహంలో ఉచిత కంటి శుక్లం శస్త్రచికిత్స శిబిరం సోమవారం ప్రారంభించారు. ఈ శిబిరం 7 రోజుల పాటు కొనసాగనుంది. కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ శిబిరంలో ఉచితంగా పరీక్షలు చేయించుకుని, పరీక్షల అనంతరం శుక్లం సమస్య ఉన్న వారికి అదే ప్రదేశంలో ఆపరేషన్ చేయనున్నారు. అవసరమైన వారికి మందులు, కంటద్దాలు వంటి సాధనల్ని కూడా ఉచితంగా అందించనున్నారు. కమ్మ విద్యార్థి సహాయ సంఘం వసతి గృహం సెక్రటరీ పర్వతనేని ప్రభాస్ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. అలాగనే యలమంచిలి రామచంద్రరావు, కామినేని వెంకటరత్నం బ్రదర్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో, కామినేని శరత్ గారు, సంపత్ గారి ఆధ్వర్యంలో గుణదల్లో ఈ రోజు నుంచి అంటే 2/6/2025 నుంచి ఈ రోజు నుంచి విజయవాడ ప్రజలందరికీ కూడా కంటి చూపు ఇవ్వాలనే ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో అమెరికాకు వెళ్ళి సెటిల్ అయిపోయి ఈ పుట్టిన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలని తపంతో ఇక్కడ ఈ మొబైల్ సర్జికల్ యూనిట్ శంకర్ నేత్రాలయ వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని, తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కంట్లో ఏదైతే పేషెంట్కి శుక్లం ఉందో ఇక్కడ టెస్ట్ చేసి అన్నీ కూడా ఇక్కడే సర్జరీ చేయడం జరుగుతుంది. తర్వాత ఎనీ ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా వాటిని అన్నిటిని మా బేస్ హాస్పిటల్ ద్వారా ఫ్రీగా అకామిడేషన్, ట్రీట్మెంట్, ఎవ్రీథింగ్ మేము చెన్నైలో ఫ్రీగా ప్రొవైడ్ చేయగలుగుతాం. దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రాంగణం కమ్మ విద్యార్థి సహాయ సంఘం ప్రాంగణం అనేది. ఈ ప్రాంగణంలో శంకర్ నేత్రాలయ వాళ్ళు, కామినేని వారు కలిసి చేస్తున్న ఈ సేవ చాలా చాలా గొప్పదండి. ఇది ఆ దంపతులు ఇద్దరికి ముందు మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. తర్వాత శంకర్ నేత్రాలయ వాళ్ళకి వాళ్ళు అడిగారు ఇట్టగా కావాలని ప్రాంగణం అడిగిన వెంటనే మనం ఎందుకు చేయకూడదు, పాల్గొనకూడదు అని మేము కూడా ప్రధానం అని చెప్తారండి. మానవ శరీరంలో కన్ను అనేది అతి ముఖ్యమైనటువంటి భాగం. ఈ అందమైన ప్రపంచాన్ని చూడాలంటే కన్ను అనేది ముఖ్యమైనటువంటి అవసరం. అందువల్ల మనం వయసు పెరిగిన కొద్దికి కళ్ళల్లో శుక్లాలు రావడం కానీ, రెటీనా ప్రాబ్లమ్, గ్లూకోమా ప్రాబ్లం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. మరి ఆ సందర్భంగా విజయవాడలో ఈ కమ్మ హాస్టల్ ప్రాంగణంలో శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, దానికి వెనక నుండి సహకారం అందించినటువంటి కామినేని శరత్ గారు, సంపత్ గారు, వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాల్సిందిగా నగరంలో ఉన్నటువంటి పబ్లిక్ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రాంగణాన్ని. ఫాసిజం నిన్న నేడు ఒక మార్క్సిస్ట్ విశ్లేషణ అన్న అంశంపై న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ సభ చర్చా కార్యక్రమం నిర్వహిస్తుందని న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ నాయకులు ఆర్ రఘు తెలిపారు. ఈ సభలో మార్క్సిస్ట్ సిద్ధాంతవేత్త, కార్మిక వర్గ మాస పుత్రిక మజ్దూర్ బిగుల్ సంపాదకులు అభినవ్ సిన్హా ముఖ్య వక్తగా హాజరు కానున్నారని వివరించారు. ఈ సభకు అభ్యుదయవాదులంతా కూడా హాజరు కావాలని పిలుపునిచ్చారు. న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ నాయకులు ఆర్ రఘు మాట్లాడారు. ఫాసిజం నిన్న నేడు ఒక మార్క్సిస్ట్ విశ్లేషణ అన్న అంశంపై న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ ఎన్ఎస్పీ సభ చర్చా కార్యక్రమం జరుగుతుందని అన్నారు. జూన్ 8వ తేదీ ఆదివారం ఆటోనగర్ 100 అడుగుల రోడ్లోని క్రాంతి రెసిడెన్షియల్ నందు ఉదయం 10 గంటల నుంచి జరగనున్న ఈ సభలో 21వ శతాబ్దంలో ఫాసిజం కొనసాగుతున్న అంశాలు, నూతన అంశాలు పుస్తక ఆవిష్కరణ కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. భారతదేశంలో నేడు నెలకొన్న పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలనే పురోగతి, అభ్యుదయ శక్తులందరికీ మీడియా ముఖంగా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ ప్రతినిధులు ప్రొఫెసర్ బూరుగా శ్రీనివాస్, అమూల్య, శశికుమార్ పాల్గొన్నారు. మీ ద్వారా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించేది మా న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ అనే సంస్థ ద్వారా. ఈ సంస్థ ఈ నెల 8వ తారీఖున ఆదివారం నాడు ఆటోనగర్ 100 అడుగుల రోడ్లో ఉన్న క్రాంతి రెసిడెన్సీ ఫంక్షన్ హాల్లో ఫ్యాసిజం నిన్న నేడు మార్క్సిస్ట్ విశ్లేషణ పేరుతో ఒక సదస్సు నిర్వహిస్తున్నాం. దాంట్లో ప్రధాన వక్తగా ఢిల్లీ నుంచి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మార్క్సిస్ట్ మేధావి అయిన అభినవ్ సిన్హా గారు వస్తున్నారు. ఆయన మజూర్ బిగుల్ అనే పత్రిక సంపాదకులు కూడా. ఇది నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం, ఈరోజు భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఒక రాజకీయ పార్టీ అయినా లేకపోతే అది ఫ్యాసిస్టు పార్టీయా, దాని పాలన ఫ్యాసిస్టు పాలన, లేదా ఈరోజున్న రాజ్యం ఫ్యాసిస్టు రాజ్యమా కాదా అనే చర్చ భారతదేశంలో జరుగుతోంది. మరీ ముఖ్యంగా కమ్యూనిస్టు సర్కిల్స్లో, కమ్యూనిస్టు పార్టీల్లో జరుగుతోంది. సిపిఎం పార్టీ విద్యార్థుల హక్కులు, సమానత్వ పూరిత విద్యా విధానాలని అమలు చేయాలని భారత విద్యార్థి ఇస్లామిక్ సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ జోన్ శాఖ పనిచేస్తుందని ఎస్ఐఓ రాష్ట్ర నాయకులు మహమ్మద్ అబ్దుల్ రహీబ్ తెలిపారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితుల్ని, నేటి వ్యవస్థలో ఉన్న వ్యవస్థాపిత లోపాలను స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా బహిరంగ పరుస్తుందని చెప్పారు. స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ జోన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు అబ్దుల్ రహీబ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ విద్యారంగానికి సంబంధించిన విద్యార్థుల అత్యవసర సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాలలో ఆలస్యం, అంతరాయం సరికాదని చెప్పారు. మెగా డిఎస్సీ నియామకాలు వెంటనే జరిగేలాగా చూడాలని, అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. అలాగే గ్రామీణ, గిరిజన విద్యార్థులకి స్మార్ట్ పరికరాలు, ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకొని రావాలని అన్నారు. హాస్టల్స్ ని బలోపేతం చేయాలని, వెనుకబడిన ప్రాంతాలలో విద్యారంగానికి పెద్దపీట వేయాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అమీర్ ఫహద్, రాష్ట్ర కార్యదర్శి షేక్ అబ్దుల్ హఫీజ్, నాయకులు మహమ్మద్ రియాజ్ తదితరులు పాల్గొనగా ఎస్ఐఓ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై రూపొందించిన వాల్ పోస్టర్ ని సందర్భంగా ఆవిష్కరించారు. మహమ్మద్ అబ్దుల్ రహీబ్, పిఆర్ అండ్ మీడియా కార్యదర్శి, ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్. అయితే ఈరోజు మొత్తం కూడా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. దీని సందర్భంగా మేము ప్రెస్ మీట్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఏదైతే కాలేజెస్కి, స్కూల్స్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గురించి కూడా, ఇంకా ఏదైతే ఇష్యూస్ జరిగినాయో 2 ఇష్యూస్ని, డిఎస్సి కానీ లేకపోతే క్యాస్ట్ బేస్డ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దీని గురించి కూడా ప్రెస్ మీట్ అనేటువంటిది పెట్టడం జరిగింది. ముందుగా ఏదైతే ఆర్టీ ఇంప్లిమెంటేషన్ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంటేషన్ గురించి ఇక్కడ, రెండోది ఏంటంటే రివోకేషన్ ఆఫ్ జీవో 77 అండ్ 117 గురించి, ఇంకా దీని తర్వాత
స్టేట్ ఎడ్యుకేషన్ బడ్జెట్ గురించి, ఇంకా ఏదైతే అకాడమిక్ ఇయర్కి ప్లానింగ్ ఏదైతే ఉందో దీని గురించి, దీని తర్వాత ఫీ రియంబర్స్మెంట్ ఇష్యూస్ ఏవైతే ఫేస్ చేశారో దీని గురించి, ఈ యొక్క 6 విషయాలు కూడా అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి విషయాలు, మరియు ఏదైతే మెగా డిఎస్సి ఇప్పుడు పెట్టడం జరుగుతుందో దీని గురించిన కొన్ని విషయాలు, మరియు ఏదైతే ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో తమ దుకాణాలు తమకు ఇప్పించాలంటూ విజయవాడ లెనిన్ సెంటర్ వస్త్ర దుకాణ ప్రాంగణం వద్ద పలువురు ఆందోళన నిర్వహించారు. తమకు చెందిన 26, 28, 29 నెంబర్ల దుకాణాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అండదండలు ఉన్న నారంశెట్టి చిరంజీవి అనే వ్యక్తి ఆక్రమించుకొని ఇబ్బందులు పెడుతున్నారంటూ సూరంపల్లి శివ, సోమయ్య, శ్రీనివాస్ అనే వ్యక్తులు దుకాణాల వద్ద ఆందోళన చేపట్టారు. కనీసం అద్దె కూడా చెల్లించకుండా 6 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పెడుతున్నారని, షాపులు ఖాళీ చేయమంటే దౌర్జన్యం చేసి భౌతిక దాడులకి దిగుతున్నారంటూ కన్నీరు మున్నీరుగా విలిపించారు. లెనిన్ సెంటర్ వస్త్ర దుకాణ షాపుల వద్ద ఒకంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. 26, 28, 29 దుకాణాలకు చెందిన యజమానులు శివ, సోమయ్య, శ్రీనివాసులు తమ దుకాణాల వద్ద కూర్చుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా శివ, సోమయ్య, శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు. తమకు కేటాయించిన దుకాణాలని వైఎస్ఆర్సీపీ నాయకుడిగా చెప్పుకుని తిరిగే నారంశెట్టి చిరంజీవి ఆక్రమించి కనీస అద్దె కూడా చెల్లించకుండా దౌర్జన్యాలకి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. 6 సంవత్సరాల నుంచి అద్దె చెల్లించకపోగా అదేమని ప్రశ్నిస్తే తమపై భౌతిక దాడులకి దిగుతున్నారని ఈ సందర్భంగా వాపోయారు. దుకాణ యజమానుల ఆందోళన సమాచారంతో అక్కడకు చేరుకున్న తెలుగు మహిళా నాయకురాలు షేక్ ఆశ బాధితుల పక్షాన నిలిచారు. వారి షాపులు వారికి ఇచ్చేంత వరకు చిరంజీవి అనే వ్యక్తికి నచ్చజెప్పి ఎందుకు చూడగా అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఆశ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వ పాలనలో వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు పేర్లు చెప్పుకుని అమాయకులైన దుకాణాల యజమానుల్ని చిరంజీవి ఇబ్బందులు పెట్టాడని ఈ సందర్భంగా ఆరోపించారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు ఫతవుల్లా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అంతమై ఏడాదైనా నేటికి కొందరు వైసీపీకి చెందిన వారు అమాయకులను ఇబ్బందులు పెడుతూనే ఉన్నారని ఆరోపించడం జరిగింది. ట్రైలింగ్ సెంటర్ లో 27, 26, 28, 29 షాపు ఓనర్లు ఇళ్ళు. వీళ్ళకి గత ప్రభుత్వంలో 2019లో ప్రభుత్వం వచ్చిన తర్వాత, సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ గుండా రాజ్యం ప్రభుత్వంలో వీళ్ళు కొట్లు రెంట్కి ఇస్తే ముసలోళ్ళు ఈ బతకటానికి ఇదిగో ఫలానా మనిషి ఆయన ఒక వైసీపీ కార్యకర్త వీళ్ళకి అద్దెలు ఇవ్వకుండా షాపులు ఖాళీ చేయమంటే భయప్రాంతాలు చేసి వీళ్ళకి భయపిచ్చి ఏదనంటే మిమ్మల్ని చంపుతాను, నాకు ఇదిగో కాసేపు మన ఎల్లంపల్లి పేరు వాడాడు. ఎల్లంపల్లి అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు కాసేపు మల్లాదిష్ణు గారి పేరు వాడారు. అంటే ఆ రకంగా వాళ్ళు పేర్లు వాడి ఈ ముసలోళ్ళండి తినటానికి తిండి లేదు వీళ్ళకి. వీళ్ళు కనీసము కొడుకులు కూడా చూడలేని పరిస్థితిలో ఉంటే ఇవాళ మా షాపులు ఇవ్వు, మా రెంటులు ఇవ్వన్నా కూడా కనీసం రెంట్ కూడా ఇవ్వకుండా వాళ్ళ షాప్లో వాళ్ళు వస్తే వాళ్ళ కొడతానికి, వాళ్ళ జనానికి, వాళ్ళ కుర్రోళ్ళకి తీసుకొచ్చి నుంచోబెట్టాడు. అంటే ఇంకా ఈ రాజ్యంలో కూడా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా వైసీపీ వాళ్ళు ఇంత గుండా రాజ్యం చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలా. ఈ లైలింగ్ సెంటర్లో అద్దె రావట్లేదు, మాకు తింటాకి లేదు, మేము చావడానికి కూడా సిద్ధున్నాం, మమ్మల్ని చంపడానికి కూడా చూశాడు. మమ్మల్ని ఎప్పటి నుంచి అంటే 19 నుంచి ఇవ్వట్లేదండి. లేదండి మాకు అద్దెలు ఎత్తలేదు. మా షాప్ మాకు కావాలి. ఎన్ని సంవత్సరాలు ఓపు పడ్డాం. ఇంక మాకు కాళ్ళు అరిపోయినాడు, అరిపోయి రోగాలతో ఉన్నాము. షుగరు బీబీ నడువు అరిగిపోయింది, కాళ్ళు పోయి. మా అమ్మగారండి ఆయనకి అద్దెకి ఇచ్చాము, అద్దెలు కట్టట్లేదు. ఖాళీ చేయమన్నా ఖాళీ చేయట్లేదు. మాకు ఇప్పుడు దాకా 8 లక్షలు బాకీ. ఖాళీ చేయమని అన్నా సరే ఖాళీ చేయకుండా ఏం చేస్తారు చేసుకున్నారంటే డిమాండ్ చేస్తున్నాడు సార్. అది మా కొట్లో మేము వస్తే మీరు ఎవరు రావడానికి అన్నట్టు మాట్లాడుతున్నాడు. షాపులు వేరే వాళ్ళు కూడా రెంట్కి ఇచ్చాడు సార్ ఆయన. అది మా షాపులో ఉంటూ మమ్మల్ని నానా రకాల ఇబ్బందులు పెడుతున్నాడు సార్. అతను కొట్లో కూర్చోడానికి మీరు ఎవరు రావడానికి అన్నాడు. మా కొట్లో ఉండి మమ్మల్ని మీరు ఎవరు రావడానికి అంటున్నాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఆకలిగా ఉన్న వారికి ఆహారం అందించడం ఎంతో మహత్కార్యమైనటువంటిదని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ స్పష్టం చేశారు. గత 4 ఏళ్లుగా నిరాశ్రయులకు అన్న సంతర్పణ సమితి ఆధ్వర్యంలో ఆకలి తీర్చడం గొప్ప విషయమని తెలియజేశారు. అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ 4వ వార్షికోత్సవ వేడుకలు వంటంలోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ లో ట్రస్ట్ అధ్యక్షులు వ్యవస్థాపక కార్యదర్శి గుండు దిలీప్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు కె శ్రవంతి రాయ్, ప్రముఖ కళా పోషకులు హజరత్తయ్య గుప్తా, వంకదారు
వాసుదేవరావు, గుడిపాటి కిషోరు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డూండి రాకేష్ మాట్లాడారు. ఆకలిగా ఉన్న వారికి ఆకలి తీర్చడమే ధ్యేయంగా అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ ఏర్పాటు చేసి నిర్విరామంగా వాళ్ళ ఆకలి తీర్చడం గొప్ప విషయమని చెప్పారు. ట్రస్ట్ ద్వారా పేదల ఆకలి తీరుస్తున్న ట్రస్ట్ సభ్యుల మానవత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ తూనుగుంట్ల శ్రీధర్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నం సాయి సునీత, ట్రస్ట్ కార్యదర్శి పిఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పేద ప్రజల ఆకలి తీర్చడానికి గతంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం వచ్చిన ప్రభుత్వం వాటిని ఆపేసి పేద ప్రజలు ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి ఆకలి అన్నం మహాప్రభు అనే వాళ్ళకి అన్నం లేకుండా చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. కానీ ఆ టైంలోనే దిలీప్ గారు, వాసుదేవరావు గారు ఇలాంటి పెద్దలందరూ కలిసి అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేసి వారి సొంత నిధులతో వేడివేడిగా అన్నం కానివ్వండి, చపాతీ కానివ్వండి, కూరలు కానివ్వండి పేద ప్రజల కడుపు నింపడానికి రోడ్డు మీదకి వచ్చి 12 గంటల టైం పెట్టుకొని టైం కొట్టేంత వరకు ఎవరికి ఎన్ని ఇబ్బందులు ఎన్ని పనులు ఉన్నా కూడా ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఆ టైం ప్రకారం రోడ్డు మీదకి వచ్చి పేద ప్రజల ఆకలి నింపారు. అంతేకాకుండా మొన్న ఈ మధ్య విజయవాడని ముంచెత్తిన వరదల్లో కూడా ఎన్నో వేల మందికి అన్నదానాలు చేసి పుస్తకాల దానాలు చేసి ఎంతోమంది పేద ప్రజలకు అండగా నిలబడి ఈరోజు నా పేరు గుండి దిలీప్ అండి. నేను అన్న సంతర్పణ సమితి అధ్యక్షుడిని. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మరి గత 4 సంవత్సరాలుగా అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ పేరుతో ప్రతిరోజు నిత్య అన్నదానం చేస్తున్నాం. 50 మందికి రోజుకి మనం పెడదామన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ సంస్థ ఈ రోజున 800 మందికి విజయవాడలో ప్రతిరోజు అన్నదానం చేస్తున్నాం. అందులోనూ గవర్నమెంట్ హాస్పిటల్, పాత గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు 400 మందికి పేషెంట్లు అటెండర్స్కి మనం వాళ్ళకి రోజు ఎక్కడి నుంచో వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే దాదాపుగా వచ్చే వాళ్ళందరూ కూడా పేద వాళ్ళు ఉంటారు. మరి అటువంటి వారికి మనం అన్నం పెట్టడం అనేది చాలా సంతృప్తికరంగా ఉంది. మరి మా 9 మందితో మొదలుపెట్టిన ఈ సంస్థ 250 మంది సభ్యులు ఉన్నారు, ఈ దాతలు ఉన్నారు. అందరి సహకారంతో ఈ సంస్థని ముందుకు తీసుకెళ్ళి నిర్విరామంగా నిర్విఘ్నంగా నడిపిస్తున్నాము. మరి ఇంకా ఎక్కువ సేవలు పెంచాలన్న ఉద్దేశంతో ఒక శాశ్వత భవనం, అత్యాధునికమైన వంటశాల కట్టి ఇంకా ఎక్కువ మందికి అన్నదానం చేయాలని ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సత్యనారాయణపురం నూతన పోలీస్ స్టేషన్ ని ప్రారంభించిన హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా. ఏపీలో జిమ్ ఉన్న తొలి పోలీస్ స్టేషన్ ఇదేనని వెల్లడి. గంజాయి రవాణాను అరికట్టగలిగామని వ్యాఖ్య. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఇలక్కియ బాధ్యతల స్వీకరణ. ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయటం గర్వంగా, మంచి అవకాశంగా భావిస్తున్నట్లు వెల్లడి. ఏపీ హస్తకళల సంస్థ చైర్మన్ గా పసుపులేటి హరిప్రసాద్ పదవి బాధ్యతల స్వీకరణ. తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన బాధ్యతకు వన్నె తెచ్చేలాగా వ్యవహరిస్తానని ఉద్ఘాటన. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 117 అర్జీలు నాణ్యతతో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించిన కలెక్టర్ లక్ష్మీషా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.